హాయ్ అశ్విన్, థ్యాంక్ యూ మీ టైం మాకు ఇచ్చినందుకు వన్ సంచారి పాడ్కాస్ట్కి. Sure. Hi, Pawan. Thank you so much for having me on Vanasanchari podcast. So also very good work with what you're doing on the podcast. I've seen so many episodes and I'm looking forward to you growing with this podcast. ఒకసారి మీ గురించి చెప్తారా? వేర్ యూ కమ్ ఫ్రమ్ అండ్ వేర్ డిడ్ యూ స్టార్టెడ్ ఆన్? I was the founder of Fishing Cat Conservancy. I'm the founder of Fishing Cat Conservancy. బేసిక్గా ఒరిజినల్గా నేను ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇక్కడ మన వెల్లూరులో విఐటీలో నేను బీటెక్ బయోటెక్ చదివాను. దాని తర్వాత నాకు వైల్డ్ లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే నా ఫాదర్ మా మదర్ ఆఫ్రికాలో పనిచేస్తుండే అప్పుడు. ఆ టైంలో నేను ఎప్పుడైతే బీటెక్ చేస్తున్నానో, సో టంజానియాలో నేను విజిట్ చేశాను అనమాట. నేను నా ఫాదర్, మా మదర్ అప్పుడు అక్కడ పనిచేసినప్పుడు. సో అప్పుడు ఒక ట్రిప్ ఈ సెరెంగిటీ నేషనల్ పార్క్ అని వెళ్ళాము. సో ఆ పార్క్ వెళ్ళినప్పుడు ఈ ఫీల్డ్ గైడ్స్ ఉంటారు అక్కడ, ఎవరైతే మమ్మల్ని సఫారీలో తీసుకెళ్లారో గైడ్. సో వాళ్ళ వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ తోని నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. వాళ్ళ ప్యాషన్ చూసి నాకు చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఆర్టికల్ కూడా రీసెంట్గా రాశాను, వేర్ ఆర్ థామస్ అండ్ జెరీ అని. వాళ్ళ పేర్లు థామస్ ఇంకా జెరీ. సో వేర్ ఆర్ టామ్ అండ్ జెరీ నౌ అనే ఒక ఆర్టికల్ కూడా రాశాను వాళ్ళ మీద. సో ఆ ఆర్టికల్ ఒకవేళ మీకు medium.com మీద దొరికితే చూడండి. సో స్టోరీ ఏంటంటే వాళ్ళ ముందు కూర్చొని నేను క్యాంప్ ఫైర్ ముందు అక్కడ వాళ్ళతో కూర్చొని నైట్ అంతా వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడి, అదొక క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ అండ్ ఫస్ట్ టైం మా ఫాదర్ కూడా మిడిల్ ఆఫ్ ద విల్డర్నెస్ ఇన్ సెరెంగిటీ నేషనల్ పార్క్ వీ క్యాంప్డ్. సో ఆ క్యాంపింగ్ అయిన తర్వాత నేను రిటర్న్ వచ్చాను ఇండియాకి. కోర్స్ దట్ వాస్ అ షార్ట్ ట్రిప్ టు టాంజానియా. వచ్చిన తర్వాత బీటెక్ ఇంకా కంప్లీట్ చేసేలోగా నాకు ఇన్స్పిరేషన్ ఎంత తగిలిందంటే, ఇంకా నేను వైల్డ్ లైఫ్లో ఏదో ఒకటి చేయాలని యూ డిసైడెడ్. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్ అక్కడ మన ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్ ఆబ్వియస్లీ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి కదా. వాట్ ఈస్ యువర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్? లైక్ బీటెక్ బయోటెక్, వెల్లోర్, విఐటి, రైట్. సో ఇంజనీరింగ్. సో ఐ వాజ్ యాక్చువల్లీ ఇంటూ బయాలజీ. అంటే నాకు బయాలజీలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పుడు కూడా ఐ వాజ్ హై స్కోరింగ్ ఇన్ బయాలజీ. కానీ బయోటెక్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండే బికాస్ అదర్ ఫీల్డ్స్ డిడ్ నాట్ ఇంట్రెస్ట్ మీ. సో అండ్ మై మదర్ ఇస్ అ డాక్టర్ అండ్ మై ఫాదర్ ఇస్ అన్ ఇంజనీర్ అండ్ ఐ థాట్ బయోటెక్ ఇస్ అ గుడ్ మర్జర్ ఆఫ్ బోత్ ఫీల్డ్స్ అండ్ ఐ డూ సంథింగ్ అని. సో బట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ లక్కీలీ నేను ఒకసారి మై ఫాదర్ యూస్ టు ఎంకరేజ్ మీ టు గో టు అ లాట్ ఆఫ్ ప్లేసెస్. వీ యూస్ టు ట్రావెల్ అ లాట్. సో హీ ఎంకరేజ్ మీ టు గో టు అటెండ్ సమ్ టాక్స్ అండ్ ఆల్ దాట్ ఇన్ CCMB. మన CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్లో ఉన్నారు. సో అప్పుడు CCMBకి వెళ్ళినప్పుడు అక్కడ జ్యోత్స్న అని ఒక PhD స్టూడెంట్ అక్కడ టైగర్స్ మీద పనిచేస్తుండే. సో షీ వాజ్ డూయింగ్ అ PhD. దాని తర్వాత ఆమెతో కొలాబరేషన్ చేసి ఇమ్రాన్ సిద్దికి అని మన హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీలో హీఈస్ ద ఫౌండర్. సో హీ వాజ్ హెల్పింగ్ విత్ సమ్ ఫీల్డ్ కలెక్షన్ ఆఫ్ శాంపుల్స్ ఫర్ హర్ వర్క్ as well. So she invited me to do my final year BTech project with her on tigers and leopards in మన కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అప్పుడు కవాల్ టైగర్ రిజర్వ్ అంటారు, అప్పుడులోగా కవాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేవాళ్ళు. సో మేము చేసిన పనితో DNA ద్వారా అక్కడ స్కాట్స్ కలెక్ట్ చేసి అక్కడ టైగర్ ప్రెజెన్స్ మాకు దొరికింది. ఇంకా లెపర్డ్ ప్రెజెన్స్, ఇంకా వైల్డ్ డాగ్ ప్రెజెన్స్ కూడా ఉంది. సో బాగా ఒక 1 year పనిచేశాను నేను. అంటే జ్యోత్స్నాతో, ఇమ్రాన్తో, వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ చేశారు నాకు. So and I was able to present the results of my research with them in Oxford University, UKలో. సో యూకేలో వెళ్ళిన కాన్ఫరెన్స్లో దట్ వాస్ ద వరల్డ్స్ ఫస్ట్
And I think it was also the last, only one time they organized a wild fielded biology and conservation conference. Ante fielded ante wild cat. So wildcat specialists, 300 specialists from all over the world, they came a conference loki. So a conference lo I met my future masters and PhD advisor. She was very impressed with the work that we did in India. So she invited me later on, after a few months, to do a fully funded master's program on mountain lions. Ante mana puma antaru. ఇక్కడ కూగర్ పూమా మౌంటైన్ లయన్ ఇట్స్ ఆల్ ద సేమ్ స్పీషీస్. అప్పుడులోగా నేను ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వైల్డ్ క్యాట్స్. సో అక్కడికి వెళ్ళి వెన్ ఐ డిడ్ మై మాస్టర్స్ అండ్ పిహెచ్డి అండ్ ఆన్ మౌంటైన్ లయన్స్, ఐ ఆల్సో I was able to write grants and fund my PhD. So about 7-8 years I studied wildlife conservation and management in University of Arizona. So my advisor invited me to University of Arizona. So that's where I did my studies. So from 2008 to 2015, I worked on a lot of projects associated with my degrees, a lot of achievements associated with this work at University of Arizona on wildlife conservation and management. And during this time, I was constantly coming to India and still helping with Imran's Hayatiko's work. I also created, at the end of my PhD, I created Fishing Cat Conservancy, which is FCC. So that was in 2014. So 2015, I finished my PhD. 2014 nunchi, we wrote some grants and started this organization, and were able to create a platform for future work on fishing cats. So long story short, చెప్పాలంటే ఇప్పుడు Fishing Cat Conservancy was born out of my passion for wild cats. And నేను ఇన్ని వైల్డ్ క్యాట్స్ ఉన్నాయి వరల్డ్లో, చాలా వైల్డ్ క్యాట్స్కి అటెన్షన్ దొరుకుతుంది, కానీ ఈ వైల్డ్ క్యాట్కి చాలా తక్కువ అటెన్షన్ దొరుకుతుంది. ప్లస్ మన ఇండియాలో ఎక్కడ ఈ క్యాట్స్ ఉన్నాయి, ఆ రీసెర్చ్ చేసి ఫిషింగ్ క్యాట్ మీద సెటిల్ అయింది. సో దాని తర్వాత స్టార్ట్ అయింది అనమాట ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ వర్క్. I'll ask more questions about fishing cat later, but I want to just ask you one small question first. షూర్. మీరు ఇంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా, సో యూ ఫాలోడ్ మీ ప్యాషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నారు, యూ డూయింగ్ దట్ ఎడ్యుకేషన్ వైజ్ వెళ్ళారు, యూకే రీసెర్చ్ వర్క్ వెళ్ళారు, సో ఆ పాత్ అంతా మీరు ఫాలో అవుతూ వెళ్ళారు. సో యూ గాట్ సమ్ బ్యాకప్, అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది మీకు దొరికింది. సో ఇప్పుడు ఏపీ తెలంగాణలోంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ఇంటర్ స్టూడెంట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైల్డ్ లైఫ్. ఇఫ్ సమ్ వన్ లైక్ మీ వాంట్ టు డూ ద సేమ్, like what is your guidance, like how to break it down? సింపుల్గా చెప్పాలంటే గైడెన్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫ్రమ్ యువర్ ఇంట్రెస్ట్ యు ఆర్ ఏబుల్ టు జాయిన్ అస్ ఇన్ ద ఫీల్డ్ అండ్ గెట్ ఇన్ టు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్. నాకు తెలిసి దిస్ ఇస్ జస్ట్ అ వెరీ హ్యూమన్ లెవెల్లో వస్తుంది ఇది. అంటే రీసోర్సెస్ ఏంటంటే ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నా, లైక్ టు బి హానెస్ట్, లైక్ ఈ ఫీల్డ్ వైపు పేరెంట్స్ సపోర్ట్తో వెళ్ళడం లిటిల్ డిఫికల్ట్, ఎందుకంటే అంత 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 రోల్ మోడల్స్ ఎవరు లేరు ఇక్కడ. ఐ మీన్ వీ లుక్అప్ టు అన్నట్టు రోల్ మోడల్స్ తక్కువ ఉన్నారు. సక్సెస్ స్టోరీస్ చూస్తే ఇప్పుడు బీటెక్ చేస్తే ఐటీ జాబ్ వస్తే యూ కెన్ సెటిల్ అన్నది ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ రైట్. సో అది ఫోర్స్ చేస్తారు, లేకపోతే సపోర్ట్ చేస్తారు. అవును. సో ఇఫ్ యూ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కన్జర్వేషన్ బీటెక్, ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ షుడ్ నేమ్ ఇట్ లైక్ దిస్, సో పీపుల్ విల్. అది ఆబ్వియస్లీ చేయొచ్చు. లైక్ ఐ రియలీ విష్ దట్ దెర్ వర్ అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, మన కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ మీద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని క్రియేట్ చేసి పెడితే ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుంది. అంటే ఆ ఫీల్డ్ ఇంకా థ్రైవ్, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు ఇట్స్ రన్నింగ్ ఆఫ్ పీపుల్స్ ప్యాషన్. కొన్ని వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు అసోసియేట్ విత్. అండ్ జనరల్గా ఐ థింక్ ఇట్స్ అ సిస్టమిక్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యూ సీ క్లైమేట్ చేంజ్, స్పీషీస్ ఎక్స్టింక్షన్, అంటే అంతరించిపోతున్న జీవిజాతులు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ యాక్చువల్గా సోషల్ ప్రాబ్లమ్స్. సోషల్ కాకుండా యాక్చువల్లీ ఫ్రమ్ గ్లోబల్గా ఇది చాలా పెద్ద ప్రాబ్లము. కాకపోతే
ఆబ్వియస్లీ మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ ఈజ్ ద వే ఎకానమీ రన్స్. మన ఎకనామిక్ సిస్టమ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దానివల్ల ఎడ్యుకేషన్ ఆన్ వైల్డ్ లైఫ్ ఈజ్ వెరీ రిస్ట్రిక్టెడ్ బికాస్ జాబ్స్ ఆర్ లిమిటెడ్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్, చాలా తక్కువ ఉన్నాయి. సో అది ప్రస్తుతానికి దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో మీకు ఎవరు బ్యాకప్ ఇచ్చారు? లైక్ వాట్ సపోర్ట్ సిస్టమ్ యూ హ్యావ్ లైక్ టు డూ ఆల్ దిస్ స్టఫ్? Obviously, you first number one self interest is the number one. నీకు ఇంట్రెస్ట్ ఉంటే జనరల్గా ఒక సేయింగ్ ఉన్నది, అదేంటంటే మీకు ఒక ఒక కాజ్కి ఇంట్రెస్ట్ ఉంటే వరల్డ్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఎందుకంటే అది సోషల్ కాజ్ అండ్ దాని మీద చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. అది ఇంపార్టెంట్, అందరికి తెలుసు అది ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాస్టిక్ క్లీనప్ అదంతా ఇంపార్టెంట్ అది, కానీ ఇట్స్ నాట్ అ మెయిన్ స్ట్రీమ్ జాబ్. కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే వాళ్ళకి అందరు సపోర్ట్ చేస్తారు. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే యూ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే మొత్తం అందరు చాలామంది సపోర్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ నాకు పేరెంట్స్, ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్, సో దే సపోర్టెడ్ మీ. బట్ దట్ ఈస్ నాట్ ద నార్మ్. అంటే చాలామందికి పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, బట్ స్టిల్ పీపుల్ అరౌండ్ యూ హూ సీయింగ్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జనరల్గా సపోర్ట్ చేస్తారనమాట. సో ఆ సపోర్ట్ని తక్కువ అనుకోకూడదు, ఆ సపోర్ట్ని ఎంత అయితే అంతవరకు తీసుకొని వెళ్ళాలి, అది మెయిన్. రైట్. నేను మీకు లైక్ 2020లో నేను మీకు ఇంట్రడ్యూస్ అయ్యాను. లైక్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. లైక్ మీరు ఎఫ్సిసి క్యాంప్స్ రన్ చేస్తుంటే ఐ జాయిన్ విత్ యూ. సో అక్కడి నుంచి మీరు నాకు తెలుసు. సో బట్ మీరు ఎస్టాబ్లిష్ చేసింది 2014లో అన్నారు కదా? రైట్. సో 2014 నుంచి 2020 దాకా బాగా ప్రాజెక్ట్స్ చేసాము. అంటే ఈ ఫస్ట్ ఏం చేసామంటే బావురుపిల్లి, మన ఫిషింగ్ క్యాట్ని బావురుపిల్లి అంటారు ఆంధ్రప్రదేశ్లో. సో ఆ బావురుపిల్లి అని అంతరించిపోతున్న జీవి జాతులు ఇంకా చాలా ఉన్నాయి. కానీ నా రీసెర్చ్, నేను పరిశోధన చేసిన రిజల్ట్ ఏంటంటే ఈ బావురుపిల్లులు ఈ మడ అడవిలో ఉంటాయని. మడ అడవిలు అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో నేను ఫస్ట్ అది నాకు ఎలా ఐడియా వచ్చిందంటే, మీరు ఫిషింగ్ క్యాట్స్ ఎక్కడ ఉన్నాయంటే సుందర్బన్స్లో ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఇది మన సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో 11 కంట్రీస్లో ఉన్నాయి ఫిషింగ్ క్యాట్స్. రైట్. సో కోరింగా మన శాంక్చురీ ఉంది కదా. సో లాస్ట్ రిపోర్ట్ నేనేం చూసానంటే అప్పుడు 2014లో కోరింగాలో ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయి. కానీ మన కోస్టల్ ఆంధ్ర చూసినప్పుడు ఇంకా చాలా చిన్న 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 హ్యాబిటాట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకో శాంక్చురీ ఉన్నది, కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. అక్కడ ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఫిషింగ్ క్యాట్స్ మీద ఓన్లీ అబౌట్ 15 or 16 పేపర్స్ రీసెర్చ్ పేపర్స్ ఉండే. సో అప్పుడు నేను ఏం చేశానంటే నా ఫాదర్ని పంపించాను అక్కడ. నేను యుఎస్లో ఉన్నాను కాబట్టి మా ఫాదర్ వెళ్ళి అక్కడ కనుక్కున్నారు ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయా లేవా అని. ఎందుకంటే నేను మ్యాప్ మీద మన శాటిలైట్లో చూసి ఇలా ఇన్ని మడ ఫారెస్ట్ ఉన్నాయి, మడ అడవులు ఇన్ని ఉన్నాయి. కోరింగాయ కాదు, దాని కింద చాలా మటుకు మన బెండబుర్లంక, సామంతకూరు, ఇంటేరు, కానేరు, ఇవన్నీ చిన్న చిన్న మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. మళ్ళీ కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నది. ఇక్కడ డెఫినెట్గా ఉండాలి ఫిషింగ్ క్యాట్స్. సో వెళ్ళి చూస్తే అక్కడ ట్రాక్స్ కనబడ్డాయి. మళ్ళీ నేను వచ్చినప్పుడు కెమెరాస్ తీసుకొచ్చాము, వచ్చి డాక్యుమెంట్ చేసాము బాగా, ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయి. అది వరల్డ్కి చెప్పామన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయి, మడ అడవులు ఉన్నాయి. ఈ మడ అడవులు చాలా యూనిక్ ఈకోసిస్టమ్. ఇంకా ఈ ఫిషింగ్ క్యాట్స్ కూడా చాలా యూనిక్. అంటే మన చిన్న చిన్న పులులు ఇక్కడ మడ అడవులు పులులు అని, అంటే మన మడలో ఈ ఫిషింగ్ క్యాట్ టాప్ ప్రెడేటర్ కదా, దీనికన్నా పెద్ద ప్రెడేటర్ అయితే లేదు. సో టైగర్స్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్స్ అని ఒక ఇంపార్టెన్స్ లాగా తీసుకొని వచ్చి అది మా ఇంట్రెస్ట్తోని అక్కడ లోకల్ కమ్యూనిటీతో ఎంగేజ్ అయ్యి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్
ఎవరు ఉంటున్నారు ఈ మడ చెట్ల పక్కన, వాళ్ళ జీవనాధారాలు ఎలాగున్నాయి, ఈ మడ చెట్లు ఏమైనా సర్వీస్ ఇస్తున్నాయా మన ఈ కోస్ట్ కమ్యూనిటీకి. సో ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఈకో సిస్టమ్ అండ్ మన ఫిషింగ్ క్యాట్స్, ఆ ఇంపార్టెన్స్ నేను 8 years వైల్డ్ క్యాట్స్ మీద చదివిన. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈకో సిస్టమ్ ప్లస్ ఇంత అంతరించిపోతున్న పిల్లి స్పీషీస్ చాలా రేర్ కాంబినేషన్. సో దాన్ని బట్టి వీ స్టార్టెడ్ టెలింగ్ ద వరల్డ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కన్జర్వేషన్ వన్యప్రాణుల సంరక్షణ చేయాలి. అందరితో మాట్లాడాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాము, లోకల్ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాము, మళ్ళీ చాలా వర్క్ కూడా చేసాము ఆన్ ద గ్రౌండ్. ఎక్కడెక్కడ ఈ ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయో డాక్యుమెంట్ చేసి మ్యాప్ చేసి చాలా ఆర్టికల్స్ కూడా పెట్టాము. సో ఇవన్నీ చేసినాక ఏం తెలిసిందంటే ఈ మడ అడవులు ఎందుకు తక్కువ అయిపోయాయి అంటే మన అక్వాకల్చర్ వల్ల, చేపలు, పీతలు, రొయ్యలు ఫార్మింగ్ వల్ల అడవుల్ని కొట్టేశారు. ఇంకా వరల్డ్లో కూడా సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం అంతా 11 రేంజ్ కంట్రీస్ ఎక్కడైతే ఫిషింగ్ క్యాట్స్ ఉన్నాయో మీరు చూస్తే ఆ మడ అడవులు ఆల్మోస్ట్ హాఫ్ కవర్ వెళ్ళిపోయింది ఈ అక్వాకల్చర్ ఫార్మింగ్ వల్ల. ఇంకోటి ఏం విషయం తెలిసిందంటే మన యుఎస్లో నేను అక్కడ కూడా చాలా ప్రజెంటేషన్స్, టాక్స్ అన్ని ఇచ్చాను. అక్కడ ఏం తెలిసిందంటే more than 90% of the seafood that was consumed in the US, అక్కడ చేపలు, పీతలు, రొయ్యలు ఏమైతే తింటున్నారో మార్కెట్లో అవన్నీ వచ్చేవి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ నుంచి. సో దానివల్ల డిమాండ్ ఉంది, డెవలప్డ్ కంట్రీస్ డిమాండ్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఫార్మింగ్ జరుగుతుంది. అండ్ ప్లస్ సప్లైమెంట్. ఇంకోటి ఏం తెలిసిందంటే మన అక్వాకల్చర్ ఫార్మింగ్ చాలా ప్రాఫిటబుల్ అని అర్థమైంది, అందుకోసం చేస్తున్నారు చాలామంది. కానీ లాంగ్ టర్మ్గా చూస్తే ఆ చెరువు చెడిపోయి అందులో కెమికల్స్ అయి గ్రౌండ్ వాటర్ కూడా వాడైపోతున్నాయి, ఇంకా మన పొల్యూషన్ అయిపోతుంది, రైట్. సో ఉన్న వేటాడే అక్కడ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, అంటే సస్టైనబుల్ ఫిషింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ లైఫ్ అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఓవరాల్ ఇట్స్ నాట్ అ వెరీ సస్టైనబుల్ బిజినెస్ బికాస్ ఆఫ్ ఏ మ్యాంగ్రోవ్ డిఫారెస్టేషన్ అండ్ బి the sustainability of aquaculture because of the chemical accumulation and pollution impacts and all that, right? So మాకు ఏమి దీని ద్వారా ఇంట్రెస్ట్ వచ్చిందంటే కన్జర్వేషన్ వైపు నుంచి ఈ మడ అడవులు ఇంపార్టెన్స్ అసలు దే ప్రొటెక్ట్, అంటే ఇప్పుడు సునామీ వస్తే ఆ కోస్ట్ లైన్ని ప్రొటెక్ట్ చేస్తాయి మడ అడవులు. ఓకే, అక్వాకల్చర్ ఫార్మ్ విల్ నాట్ ప్రొటెక్ట్. ఓకే, చాలామంది అక్కడ ఉంటారు, ఆ అడవి చాలా ఇంపార్టెంట్ ఆ ప్రొటెక్షన్ కోసం. ఇంకోటి ఏంటంటే కోస్ట్ లైన్ది ఇలాగ సాయిల్ ఉంటుంది, ఆ సాయిల్ ఇరోజన్ అవుతుంది. ఓకే, అడవి ఏమో సాయిల్ని పట్టుకుంటుంది, సో ఆ ఇరోజన్ కంట్రోల్ అవుతుంది. ఓకే, సాయిల్ ఇరోజన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే మన మడ అడవులవి క్లైమేట్ చేంజ్ వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది కదా, దానివల్ల మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ జరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అంతా అవుతుంది. సో క్లైమేట్ చేంజ్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. బట్ మ్యాంగ్రోవ్ ఇకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఇప్పుడు మన ఫారెస్ట్ జనరల్గా ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్, okay, and release oxygen, right? So the importance of mangrove ecosystems, mangroves can ante oka 5 నుంచి 5 to 10 times more carbon dioxide ni పీల్చుకుంటాయి compared to regular forest. So that is very important.
సో జనరల్లీ వెన్ ఇట్ కమ్స్ టు క్లైమేట్ చేంజ్ ఈ ఈకోసిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా చాలా ఇది ఇంకా చాలా అవేర్నెస్ చేయాలి. బట్ ఇట్ అంటే ఇంకా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇవన్నీ కలిపితే మాకు ఏం తెలిసిందంటే అడవిని మాత్రం సంరక్షించాలి. ఎందుకు అంటే ఇది ఈ బావుర్పిల్లి కోసమే కాదు, అక్కడున్న మనుషులు జీవనాధారము అడవి నుంచి చాలా మట్టుకు వస్తుంది. ఎందుకంటే ఈ అడవిలో ఉన్న న్యాచురల్గా వచ్చే చేపలు, పీతల రొయ్యలు చాలా ఉన్నాయి. అడవి నుంచి మనం సస్టైనబుల్ ఫిషింగ్ చాలామంది చేస్తున్నారు. అడవి లేకపోతే ఇంకా అందరూ జీవనాధారాలు పోతాయి. మళ్ళీ ఈ అంతరించిపోతున్న జీవజాతులు ఇంకా అంతరించిపోతాయి, రైట్? సో ఇది మెయిన్ ఫోకస్గా పెట్టుకొని, అఫ్ కోర్స్ బావర్పిల్లులు ఉన్నాయి, అదొక సింబల్గా ఉంచుకొని ఈ ఈకోసిస్టమ్ని సంరక్షించాలని ఫార్వర్డ్గా అది నెక్స్ట్ స్టెప్ అయింది. దాని తర్వాత సో నేను మీతో 2020లో కలిసి వర్క్ చేసిన తర్వాత, సో అక్కడి నుంచి లైక్ లేటర్ ఆన్ అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పటివరకు నేను పాడ్కాస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా, ఈవెన్ సంతోష్ కానీ, ప్రణవ్ అన్న కానీ, వీళ్ళందరూ నాకు అక్కడ పరిచయం అయిన వాళ్ళే. వాళ్ళందరి జర్నీ కూడా లిటరల్లీ రూటెడ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ అన్నది చాలా సపోర్టివ్గా ఉంది అందరికీ. నేను ఒక ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నది కూడా ఫిషింగ్ యాట్ నుంచే. లైక్ ఒక ఆర్గనైజేషన్ ఎంతమందిని బయటికి తీసుకురావాలి, ఎంతమందికి ఒక స్కోప్ అవేర్నెస్ ఇవ్వచ్చు, ఆ కనెక్షన్స్ గురించి కానీ, అవేర్నెస్ నాలెడ్జ్ గురించి కానీ. సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, లైక్ ఫర్ గెటింగ్ దట్ ఆపర్చునిటీ. ఎనీ టైమ్ ఇట్ ఈస్ అవర్ ప్యాషన్. సో అక్కడ మీరు 2021లో లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా అది యాక్టివిటీస్ కొంచెం తగ్గినాయి ఎఫ్సిసివి. సో నేను అదే మెన్షన్ చేస్తుండే అనమాట. సో ఎఫ్సిసి ఇప్పుడు ఆర్గనైజేషన్ యాక్టివ్గా లేదు ఏపీలో, బట్ వీ ఆల్ కమ్ ఫ్రమ్ దట్ ఆర్గనైజేషన్ అని చెప్తున్నాను నేను పాడ్కాస్ట్లో. సో గుడ్ న్యూస్ ఏంటంటే యూ వాంట్ టు స్టార్ట్ ఇట్ అగైన్. సో దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఏమైంది అంటే యాక్చువల్గా ఇప్పుడు మన కన్జర్వేషన్ ఫోకస్ పెట్టుకున్నాం కదా. సో అది చాలా మటుకు ప్రాజెక్ట్స్ మేము అటెంప్ట్ చేసినవి మన లోకల్ కమ్యూనిటీ వాళ్ళతో, లోకల్ కమ్యూనిటీ మెంబర్స్తో అటెంప్ట్ చేసాం. సో చాలా మటుకు ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే ఎంత మేము ఫండింగ్ తెచ్చుకొని బయట నుంచి, మన యుఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అది చాలా అబ్రాడ్ వాళ్ళు మా ఆర్గనైజేషన్ని యుఎస్లో ఫండ్ చేశారు. ఆ ఫండింగ్ తీసుకుని నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేసేవాడిని, అందరితో కలిసి పనిచేసేవాడిని. సో ప్రాబ్లం ఏమైందంటే ఇది వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు సెటప్ అ ఆపరేషన్ దట్ వుడ్ బి సెల్ఫ్ సస్టైనింగ్. అంటే ఇప్పుడు నాన్ ప్రాఫిట్ అంటే ఎన్జిఓ మోడల్ ఏంటంటే చాలా మటుకు డోనర్స్ ఉంటారు. మాకు కూడా చాలా మటుకు డోనర్స్ అయ్యారు. వాళ్ళకి ఏంటి ఇంట్రెస్ట్, సేమ్ లైక్ మా ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో ఒకటి సంరక్షించే వరకు మేము, మా ఆర్గనైజేషనే క్రియేట్ చేసింది, ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ క్రియేట్ చేసింది సంరక్షించడానికి, ఆ పని చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అని అబ్బాయి మెన్షన్ చేసావు కదా. సో ఫస్ట్ సంతోష్ ని కలిసినప్పుడు సంతోష్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే వైల్డ్ లైఫ్లో ఏదో ఒకటి చేయాలని. అదే సేమ్ ప్యాషన్ అనుకో. మాకు కూడా కన్జర్వేషన్ ఏదో చేయాలి, సంతోష్ ఇక్కడ లోకల్ మన ఆంధ్రాలో కన్జర్వేషన్ చేయాలని. సో వీ గేవ్ హిమ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అస్ ఆన్, అంటే మనతో కలిసి పనిచేయడానికి ప్లాన్ చేసాం. సో అలాగా చాలా మటుకు మేము ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగాము. ఎందుకంటే మా సపోర్ట్ సిస్టమ్ ఒక 150 మంది మా ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేశారు. యూఎస్లో కాకుండా ఇండియాలో కూడా కలిసి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారంటే సేమ్ థింగ్, లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్. ఏమున్నాము, మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఒక సోషల్ కాజ్ ఉంది, ఆ పని చేయాలి కదా. సో అందరు అలా వరల్డ్ సపోర్ట్ చేస్తుంది. సో దాని ద్వారా మేము ఎంతవరకు వచ్చామంటే ఈ వైల్డ్ లైఫ్లో ఉన్న ట్రైనింగ్, సైన్స్ సర్వేస్, మళ్ళీ డేటా కలెక్ట్ చేయడము, మళ్ళీ లోకల్ స్కూల్ చిల్డ్రన్, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, మళ్ళీ మన విలేజ్ పల్లెటూరులో
పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరితోని మాట్లాడి ఈ అడవి సంరక్షణ చాలా ఇంపార్టెంటు, మన జీవనాధారాల సంరక్షణ చాలా ఇంపార్టెంటు, మన ప్రజల్లో అవగాహన రప్పించడం చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ యాక్టివిటీస్ మొత్తం అంతా ఒక 7-8 years ఈ కలిసి చేసే సంరక్షణ అది కంటిన్యూ చేసాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అవేర్నెస్ కాదు, కలిసి ఈ ఇక్కడ ఉన్న జీవజాతులు ఫిషింగ్ క్యాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ చేతిలో, మన కమ్యూనిటీ మెంబర్ చేతిలో ఇలాంటి ఫిషింగ్ క్యాట్ ఫొటోస్ అంటే ఏంటి, ఒక ఈ కెమెరా ట్రాప్స్తో ఫొటోస్ తీసినవి. అఫ్ కోర్స్ మేము వైల్డ్ లైఫ్ కెమెరాస్ అంటాం వాటిని. వైల్డ్ లైఫ్ కెమెరాస్తో ఫొటోస్ తీసి మన కమ్యూనిటీ మెంబర్ చేతిలో పెట్టి, ఇది చూడండి, ఇది మన బావురుపిల్లి, ఇది మన మడడుల పులి, ఎక్కడా దొరకదు. ఫస్ట్ కమ్యూనిటీ మెంబర్స్ అంటే మన పల్లెటూరులో ఉన్న వాళ్ళు మమ్మల్ని అడిగేవారు, మీరు ఏంటి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, మళ్ళీ యుఎస్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, చాలామంది వచ్చారు కదా మన నాన్ ప్రాఫిట్ వల్ల. సో అదే క్వశ్చన్, ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ బావురుపిల్లులు ఉన్నాయి కాబట్టి వచ్చాం. అంటే బావురుపిల్లి ఏంటి మనకి ఉపయోగం ఏంటి? బావురుపిల్లి అంటే బావురుపిల్లి ఉపయోగం కాదు, బావురుపిల్లి మడ అడవిలో ఉంటుంది. ఆ మడ అడవి, ఆ అడవి ఉపయోగము మనకి ఉంది, బావురుపిల్లికి కూడా ఉంది, రైట్? సో మనం కలిసి చేయాల్సింది ఏం పని? అడవిని కాపాడాలి, రైట్? సో అడవిని కాపాడాలి, అడవిని పెంచాలి. సో ఈ ప్రాసెస్లో మన కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్ అని దాని మీద ఫోకస్ పెట్టి పనిచేస్తే ఇవన్నీ ఆపర్చునిటీస్ తయారు చేయగలిగాం. మన సంతోష్ కోసము, మన ప్రణవ్ కోసము, మన శ్రీకాంత్ కోసము, నీ కోసము, అలా అలా చాలామందికి చేసాం. యాక్చువల్గా ఆపర్చునిటీ అంటే మాకు దొరికే ఫండింగ్ ప్లస్ మన ఈ క్యాంపులు ఏదైతే మొదలు పెట్టామో దానివల్ల ఏదైతే ఎంప్లాయ్మెంట్ వచ్చిందో మన మన టీమ్కి, మన కమ్యూనిటీ మెంబర్స్కి అది వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఒక అడవి సంరక్షణ వల్ల జీవనాధారం రప్పించడానికి మాకు ఒక మోటివేషన్ ఉండే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా స్టార్టింగ్లో, వైల్డ్ లైఫ్లో కెరియర్ లేదు, రైట్? సో మాకు ఏం ఫోకస్ అయిందంటే ఈ అడవి సంరక్షణ జరిగేది కెరియర్ ఉంటే జరుగుతుంది, ఆబ్వియస్లీ. కెరియర్ లేకపోతే జరగదు, రైట్? సో ఆ కెరియర్ని క్రియేట్ చేయడానికి, ఈజ్ దట్ ట్రూ ఆర్ నాట్ ఇఫ్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? So to create the careers in wildlife, we said the only way to protect the forest అంటే ఈ అడవిని సంరక్షించడానికి ఒకటే మార్గం ఏంటంటే ఈ జాబ్స్ క్రియేట్ చేయాలి. ఆ జాబ్స్ క్రియేట్ చేయాలి ఎలాగా అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. అగ్రి ఫార్మింగ్ చేయవచ్చు, లేకపోతే మనం ఇప్పుడు నువ్వు చేస్తున్న పాడ్కాస్ట్ లాగా చేయవచ్చు, ఫిల్మింగ్ చేయవచ్చు, ఫోటోగ్రఫీ చేయవచ్చు, చాలా చాలా మట్టుకు న్యాచురలిస్ట్ అవ్వచ్చు, అన్ని మెకానిజం ఉన్నాయి, రైట్? మేమేం క్రియేట్ చేసామంటే ఒక కన్జర్వేషన్ క్యాంప్. అది అప్పుడు కలిసినప్పుడు బై 2018లోనే స్టార్ట్ చేసాం. 2020 వచ్చిన వరకు మంచి క్యాంప్. నేను నా నాలెడ్జ్ తీసుకొని వచ్చాను. మన యూఎస్లో క్యాంపింగ్ బాగా గ్రాండ్గా జరుగుతుంది అక్కడ. క్యాంపింగ్ చాలా చోట్ల చాలామంది రిక్రియేషన్ చాలా బాగా చేస్తారు. కానీ మన ఇండియాలో ఎందుకు ఇంత మంచిగా చేయడం లేదు అని నేను ఆ క్యాంపింగ్ నాలెడ్జ్ తీసుకొని వచ్చి మన కోస్టలాంధ్రలో క్యాంప్ సెట్ చేసాం. ఆ సెట్ చేసిన తర్వాత ఒక 200 మంది దాకా వచ్చి ఉంటారు మన క్యాంప్లోకి, ఓకే, కన్సర్వేషన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఎవరైతే వచ్చారో వాళ్ళు డొనేట్ కూడా చేశారు, ఎందుకంటే మనది ఎన్జిఓ కదా. సో ఇండియాలో కూడా మన సబ్సిడరీ ఎన్జిఓ లాగా పెట్టి ఆ క్యాంప్ రన్ చేసాము. ఒక 2-3 years రన్ చేసాము, బాగా నడిచింది. కాకపోతే ఎందుకు ఎండ్ అయింది అంటే అది మన పాండమిక్ వచ్చినప్పుడు
కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు టూరిజం ఫండర్స్ కూడా తక్కువ అయ్యారు, టూరిజం కూడా ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది, చాలామంది రాలేకపోయారు. దానివల్ల ఆఫ్ కోర్స్ మనం క్లోజ్ చేయాల్సి వచ్చింది ఆ ప్రోగ్రామ్. సో ఓకే, సాడ్ స్టోరీ, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రీస్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా పొటెన్షియల్ ఉన్నది, ఆ ఏరియాలో ఇంకా బారు పిల్లలు ఉన్నాయి, ఆ ఏరియాలో ఇంకా మన చేపల పీతల రొయ్యలు ఉన్నాయి, మన ఇది మా టర్టిల్స్ తాబేళ్ళు. సో తాబేల్ సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఆ ఏరియాలో ఉన్నాయి. సో ఎకోసిస్టమ్ ఇంకా ఉన్నది. సో ఇప్పుడు వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ ప్రొటెక్షన్. సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ వి డిడ్ దట్ టైమ్ ఇస్ ఇది నేచర్ రిజర్వ్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ వి ట్రాన్సిషన్ ఇంటూ ఫిష్ క్యాట్. ఇప్పుడు ఆర్గనైజేషన్ పేరు ఫిష్ క్యాట్లో మారింది ఎందుకంటే ఒక కొత్త విజన్ ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసే ల్యాండ్, ఇంకా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసే ల్యాండ్ ఒక ల్యాండ్. ఆ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగా చాలా టైగర్ రిజర్వ్ కూడా చూడండి, గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ. ఓకే, కానీ చాలా మటుకు ల్యాండ్ ఏదైతే డీఫారెస్టేషన్ జరుగుతుందో, ఎక్కడైతే ఈ అడవి కొడుతున్నారో అది ప్రైవేట్ ల్యాండ్ చూడాలంటే. ప్రైవేట్ ల్యాండ్ అయినా లేకపోతే కమ్యూనిటీ ల్యాండ్, మన ట్రైబల్ ల్యాండ్, విలేజ్ ల్యాండ్, అన్ప్రొటెక్టెడ్. సో మాకు ఫోకస్ ఏంటంటే ఈ ల్యాండ్ ఓనర్స్తోని మన కలిసి, ఈ ల్యాండ్ ఓనర్స్తోని పార్ట్నర్గా కలిసి ఇక్కడ మీరు ఈ ల్యాండ్ మీద మీరు వ్యవసాయం చేయొచ్చు, మన ఫార్మింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ల్యాండ్తో బిల్డింగ్ కూడా కట్టొచ్చు. కానీ అడవి ఉంటే మన ఫిషింగ్ క్యాట్స్ అయినా టైగర్స్ అయినా ఏమైనా జీవజాతులు ఉంటాయి, రైట్? ఆ అడవి, ఆ జీవజాతులు ఉన్న వల్ల ఇక్కడ మనము ఎకో టూరిజంగా చేయొచ్చు. అంటే మేం చేస్తున్న పని ఏంటంటే ఇప్పుడు ఫిష్ క్యాట్తోని ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాంప్ ఎక్కడైతే ఉండేదో చిరానం విలేజ్ ఉన్నది, అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళందరితో కలిసి అప్పుడు పనిచేసినప్పుడు ఆ చిరానం ల్యాండ్ని నేచర్ రిజర్వ్గా ఒక లీజ్ సైన్ చేశాను. అది ఎందుకు, ఆ క్యాంప్ అక్కడ పెట్టడానికి, ఆ క్యాంప్ రన్ చేయడానికి, రైట్? సో అదే సేమ్ కాన్సెప్ట్తో మన శ్రీలంకలో కూడా ఎక్కడైతే బావురు పిల్లలు ఉన్నాయో ఒక లాడ్జ్ ఉన్నది, గల్లోయ లాడ్జ్ అని, అది ప్రైవేట్ ల్యాండ్. ఆ లాడ్జ్ ఓనర్తోని మేము పార్ట్నర్షిప్గా కలిసి 1 acre ల్యాండ్ కంటిన్యూగా మన ట్రిప్స్, అక్కడికి చేసే ట్రిప్స్ ఎప్పుడైతే చేసామో అక్కడున్న లోకల్ కన్జర్వేషన్ని సపోర్ట్ చేయగలిగాం ఆ ట్రిప్స్ ద్వారా. ఆ లోకల్ కన్జర్వేషనిస్ట్ ఏమో అక్కడున్న నాన్ నేటివ్ స్పీషీస్ తీసి నేటివ్ ప్లాంట్ చేశారు, రైట్? ఇదే కాన్సెప్ట్గా మన చిరయానంలో మన వెంకట్, రామకృష్ణ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ నేటివ్ ప్లాంట్స్ పెట్టారు. మళ్ళీ ఇంకా అతని చెరువులో కూడా కొన్ని మడ చెట్లు, క్రాబ్స్, మడ పీతలు హార్వెస్ట్ చేయడానికి, అంటే మడ చెట్టుల్లోంచి పీతలు హార్వెస్ట్ చేయడానికి అదొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసాం. సో అలాగా మా ఫ్యూచర్ ఫిష్ క్యాట్ ద్వారా ఫ్యూచర్ ఏంటంటే ఎక్కడైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయో, మళ్ళీ ఎక్కడైతే అంతరించిపోతున్న జీవజాతులు ఉన్నాయో, ఓకే, ఫిషింగ్ క్యాట్స్ కానీ, టైగర్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, ఈ ల్యాండ్ ఓనర్స్తో ఫిష్ క్యాట్ నేచర్ రిజర్వ్ క్రియేట్ చేసి అది ఒక కొత్త మన నేచర్ రిజర్వ్ లాగా తయారై అక్కడి కన్జర్వేషన్ టూరిజం చేయడానికి ప్లాన్ చేసి ఇప్పుడు పనిచేస్తున్నాను. యా. సో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి మరి కొత్త వాళ్ళకి? సో ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు ఎవ్రీ టూర్, మీకు టూర్ వెళ్ళాలని ఉంటే మన ఫిష్ క్యాట్ ఎక్స్పెడిషన్స్ చాలా మటుకు ఫ్లైయర్స్ సర్క్యులేట్ చేస్తున్నాము అందరితోని. అఫ్ కోర్స్ మీకు వాట్సాప్లో వచ్చి ఉంటుంది ఇప్పుడు వరకు ఫ్లైయర్, రాకపోతే పవర్ని కాంటాక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది మన fishcat.org అని ఇన్స్టాగ్రామ్ ఉంది, fishcat.org మన వెబ్సైట్. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో యూ కెన్ ఫైండ్ అవుట్. సో
యూ కెన్ గో ఇవి మేము ఎలా చేస్తున్నామంటే ఫ్లైయర్స్ ఈ మన కన్జర్వేషన్ ట్రిప్స్ ఏవైతే ఆర్గనైజ్ చేసామో ఫిష్ క్యాట్ ఎక్స్పెడిషన్స్ అని ఉంటాయి ఈ ఫ్లైయర్స్. ఈ ఎక్స్పెడిషన్ మీకు ఇన్విటేషన్ ద్వారా వచ్చేస్తుంది. అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. అలాగా ఇయర్లీ వీఆర్ ఆర్గనైజింగ్ చాలా ఎక్స్పెడిషన్స్. మన కోస్టల్ ఆంధ్రాలో, మళ్ళీ మన పార్ట్నర్స్ ఇక్కడ శ్రీలంకలో గల్లోయ లాడ్జ్ అని ఉన్నది, అక్కడ ఒక ఎక్స్పెడిషన్ చేస్తున్నాము. మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మోడల్ ఏదైతే ఉందో ఈ కన్జర్వేషన్ టూరిజం మోడల్ చాలా మటుకు పార్ట్నర్స్తో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గౌరీ శంకర్ అని కింగ్ కోబ్రా మీద పనిచేస్తున్నారు. అతను నేను 2019లో ఈ టెడ్ అనే ఆర్గనైజేషన్లో నేను ఫెలో అయ్యాను. టెడ్ ఫెలోషిప్ వచ్చిన ద్వారా టెడ్ టాక్ ఇచ్చాను. సో మీరు అది కూడా గివ్ దట్ యూట్యూబ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూట్యూబ్ ఆర్ TED.com మీద ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గౌరీ శంకర్ ఆల్సో బికేమ్ అ టెడ్ ఫెలో ఇన్ 2020. సో అలాగా మా నెట్వర్క్ పెరుగుతుంది. నెట్వర్క్ ఇప్పుడు గౌరీ శంకర్తో పాటు అక్కడ అగుంబేలో అతను కింగ్ కోబ్రా చేస్తున్న కన్జర్వేషన్ వర్క్, అక్కడ అతను కళింగ సెంటర్ ఫర్ రెయిన్ ఫారెస్ట్ ఇకాలజీ అని పెట్టారు. సో అక్కడ ఒక ఎక్స్పెడిషన్ డిజైన్ చేసాము తీసుకెళ్ళడానికి. సో నౌ ఫిష్ క్యాట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ సపోర్టింగ్ కన్జర్వేషన్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పార్ట్నర్స్. అంటే ఈ పార్ట్నర్స్ ద్వారా కన్జర్వేషన్ సపోర్ట్ చేయడానికి ప్లాన్ అన్న. సో నాకు తెలిసినంత వరకు నేను వర్క్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూసిన ఇప్పుడు ఎవరైతే ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో ఏపీ తెలంగాణలో, నాకు తెలిసినంత వరకు FCCకి ఏదో రకంగా కనెక్షన్ ఉంది వాళ్ళతో. సో ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అవుతుంది కాబట్టి తెలుగు స్టేట్స్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఒకసారి క్యాంప్స్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉంది. సో ఒక్కసారి స్టార్ట్ అయితే మీకు ఆబ్వియస్లీ మా ఛానల్లో కానీ, మా ఇన్స్టాగ్రామ్స్లో కానీ, లేకపోతే fishcat.orgలో కానీ యూ కెన్ ఫైండ్ అనమాట అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటన్నది. సో అక్కడికి డిఫరెంట్ పీపుల్ వస్తారు మనకి, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇప్పుడు గౌరీ శంకర్ గారు కానీ, లేకపోతే ఇమ్రాన్ గారు కానీ, లేకపోతే శ్రీకాంత్ అన్న కానీ, ప్రణవ్ అన్న కానీ, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు వస్తారు. సో క్యాంప్స్కి మీరు అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, మీకు ఒక గైడెన్స్ కూడా వస్తుంది. సో అది ఒక మంచి బిగినింగ్ పాయింట్ అవుతుంది. నేను అలాంటి పాయింట్ నుంచి వచ్చాను, అదే ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. సో నాకు అది చాలా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో అక్టోబర్ నుంచి ఒకసారి ఫాలో చేస్తూ ఉండండి. అక్టోబర్లో క్యాంప్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. సో మీకు మంచి కమ్యూనిటీ ఫామ్ అవుతుంది, అక్కడ మంచి కాంటాక్ట్స్ దొరికితే మంచి నాలెడ్జ్ వస్తుంది. సో అక్కడ నుంచి మీకు ఒక గైడెన్స్ అనేది దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ పాడ్కాస్ట్ కిందే పెడుతున్నాము. వన్స్ ఒకసారి క్యాంప్ స్టార్ట్ అయిన తర్వాత క్యాంప్ లొకేషన్లో క్యాంప్ ఎట్లా రన్ చేస్తున్నారు, అక్కడ ఏంటి డైలీ యాక్టివిటీస్ ఏం జరుగుతాయి, అక్కడ ఎవరెవరు వస్తున్నారు, అక్కడ ఏం నాలెడ్జ్ మీరు గెయిన్ చేయొచ్చు అన్నది ఖచ్చితంగా ఈ కమింగ్ డేస్లో ఈ ఛానల్లో అయితే వస్తాయి ఖచ్చితంగా. సో ఇది ఒక షార్ట్ అండ్ స్వీటే, బట్ ఇలాంటి పాడ్కాస్ట్లు ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం ఖచ్చితంగా ప్లీజ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్ వర్డ్స్ మీరు చెప్పండి. అంటే బేసికల్గా ఈయన US నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. లైక్ నా ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి మీకు, లైక్ US మీరు ఈజీ అయిపోయారు, అంటే అక్కడ లైఫ్ స్టైల్ అయిపోయింది మీకు. సో ఇక్కడ ఇండియన్ లైఫ్ స్టైల్కి ఆ ఆర్గనైజేషన్ షిఫ్ట్, అంటే అక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి అది ఎలా మర్జ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అక్కడ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ ఒకటి కాదు కదా. యా షూర్. సో యాక్చువల్గా అఫ్కోర్స్ సిస్టమ్స్ చాలా డిఫరెంట్, కానీ ఈ రోజుల్లో వరల్డ్ చాలా గ్లోబలైజ్ అయి ఉన్నది. సో కొలాబరేషన్స్ మీరు వితౌట్ బార్డర్స్ అనుకోండి చాలా మట్టుగా. సో జనరల్గా ఇది నేను ఆపరేట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన fishcat.org ఇస్ US బేస్డ్. యుఎస్లో మొత్తం ఆర్గనైజేషన్ ఇస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇన్ ద US. 501(c)(3 అని డెసిగ్నేషన్ ఉంటుంది ఈ ఆర్గనైజేషన్స్కి. కాకపోతే మేము లీడ్ చేస్తున్న ఈ ఎక్స్పెడిషన్స్ మొత్తం గ్లోబల్గా లీడ్ చేస్తున్నాము. అంటే మెయిన్ ఏంటంటే ఈ ఫండింగ్ ఏదైతే మాకు వస్తుందో ఈ ఎక్స్పెడిషన్స్ ద్వారా, లేకపోతే మన డోనర్స్ ఎవరైతే ఉన్నారో మా NGO డోనర్స్, వాళ్ళందరికీ అంతా ఒకటే కామన్ ఇంట్రెస్ట్. మా ఇంట్రెస్ట్ ఏంటంటే అడవి సంరక్షణ,
ఇంకా మన ఎక్కడికి వెళ్ళినా పార్ట్నర్షిప్స్ గ్రో చేసి ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేసి ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి అవేర్నెస్ తెప్పించి అండ్ ఎంగేజింగ్ ఎవ్రీబడి ఇన్ ద ఫీల్డ్. అంటే ఈ ట్రిప్స్ ద్వారా అందరూ ఫీల్డ్లోకి వెళ్తున్నారు, అది మెయిన్. అండ్ వైల్డ్ లైఫ్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ మా ఎక్స్పెడిషన్స్ ద్వారా. సో అది వీ ఫీల్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ రియల్. అందరూ ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా గురించి మాట్లాడుతున్నారు, కానీ మాకు వీఆర్ ఫోకస్డ్ ఆన్ ద రియల్ ఎక్స్పీరియన్స్ విత్ కన్జర్వేషన్, విత్ వైల్డ్ లైఫ్. And overall, we feel like we have created a solution for climate change, deforestation, and species extinction. And if we are able to get more people to go on wildlife trips, the funding that comes will support local conservation efforts and protect more forests. So that is our MO as an organization. So hopefully, on final thoughts, please spend more time outdoors. Spend more time. Actually, spend your vacation money. మీకు వెకేషన్ మీద మనీ ఏదైతే పెడతారో అది మీరు వైల్డ్ లైఫ్ ట్రిప్ మీద పెట్టండి. అంటే ఐడియలీ an expedition or a camp. మౌంటైన్స్, బీచెస్ అండ్ నేచర్ And you're supporting conservation directly with this process. హోప్ మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఈ సెకండ్ పార్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆర్గనైజేషన్ ఇప్పుడు మనకి యాక్టివిటీస్ అన్ని సెట్ అయ్యి డేట్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ పాడ్కాస్ట్ చేస్తాను ఈయనతోనే. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. సో హోప్ మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. So we'll meet in other podcast. Thank you for All the best.